బ్రేకింగ్ న్యూస్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏ నిర్ణయం తీసుకున్నా అది వివాదాస్పదంగానే మారుతూ ఉంటుంది. ఇప్పటికే భారత్ కూడా వ్యతిరేకంగా ఎన్నో వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు. ట్యాక్సుల దగ్గర నుంచి H1B వీసాలను కఠినతరం చేయడం వరకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత టెకీలకు నష్టం కలిగించే ఎన్నో నిర్ణయాలను తీసుకున్నాడు. భారతదేశానికి నష్టం కలిగించే నిర్ణయాలు తీసుకున్నాడు. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి అమెరికా ఫస్ట్ అనే నినాదాన్ని ముందుకు తీసుకువెళ్లడంలో భాగంగా భారత ఉద్యోగులెవరిని కూడా భారత సాంకేతిక నిపుణులను అమెరికా కంపెనీలు తీసుకోవద్దు అంటూ వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. దీంతో భారత ఉద్యోగులకు మరింత నష్టం కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే H1B వీసాలను కఠినతరం చేయడంతో అమెరికాకే ఫస్ట్ అనే నినాదాన్ని అమెరికాలో ఉన్న స్థానికులకే ఉద్యోగ అవకాశాలు ఇచ్చే విధంగా భారత కంపెనీలు, భారతదేశం నుంచి అమెరికాలో ఎస్టాబ్లిష్ చేసిన కంపెనీలు నిర్ణయాన్ని తీసుకున్నాయి. అలాగే అమెరికాలో ఉన్న కంపెనీలు కూడా అమెరికాలో ఉన్న స్థానికులకే ఉద్యోగాలు ఇస్తూ అక్కడ కోటాను పెంచుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థలు విదేశాల్లో ఎక్కువ పెట్టుబడులు పెడుతూ ఉన్నారు. అంతేకాదు విదేశాల్లో అమెరికాలో ఉన్న స్వేచ్ఛను ఉపయోగించుకుని, అమెరికాలో ఉన్న ఫ్రీడమ్ను ఉపయోగించుకొని విదేశాల్లో పెట్టుబడులు పెట్టి విదేశీయులకు ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు ఇచ్చి ఐర్లాండ్ని అడ్డం పెట్టుకుని, ఐర్లాండ్లో తక్కువ ట్యాక్సులు చెల్లిస్తూ ఐర్లాండ్ని అడ్డం పెట్టుకుని ఎక్కువ లాభాలు పొందుతూ ఉన్నాయి. దీనివల్ల అమెరికా పౌరులకు నష్టం కలుగుతోంది అని ట్రంప్ అంటూ ఉన్నారు. AI సదస్సులో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థలు అమెరికాకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, విదేశీయులకు ఉద్యోగాలు ఇవ్వద్దు అంటూ ఆయన డైరెక్ట్గానే చెప్పేశారు ఈ సమావేశంలో. ఎంతవరకు మనం చూసాం, ఒకవేళ మీరు ఇలా చేయకపోతే నేను అలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది అని ఒక ఇండైరెక్ట్ వార్నింగ్ ఇచ్చే ట్రంప్ ఈసారి విదేశీయులకు అవకాశాన్ని కలిగించొద్దు, విదేశాల్లో సంస్థలు స్థాపించి విదేశాల్లో పెట్టుబడులు పెట్టి అక్కడ ఉద్యోగస్తులను తీసుకోవద్దు, అలాగే ఇక్కడున్నటువంటి కంపెనీలలో విదేశీయులకు చెందిన వాళ్ళకి అవకాశాలు ఇవ్వద్దు అంటూ ట్రంప్ డైరెక్ట్గా చెప్పడంతో దీని ప్రభావం భారత సాంకేతిక నిపుణులపైన, భారత సాఫ్ట్వేర్ ఇంజనీర్స్పై ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అనే చర్చ జరుగుతుంది. నిజానికి ఇక్కడ నుంచి అమెరికాకి వెళ్ళి అక్కడ యూనివర్సిటీలో చదువుకొని ఆ తర్వాత అక్కడ జాబులు తెచ్చుకుంటూ ఉంటుంటారు మన సాంకేతిక మన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. కానీ ఇప్పుడు వీళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉండదు ట్రంప్ తీసుకున్న నిర్ణయంతోనే చర్చ జరుగుతుంది. మా ప్రతినిధి రామ్దాస్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. రామ్దాస్, ఒక్కసారి మనం రామ్దాస్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈలోపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న ఈ వివాదాస్పద నిర్ణయంపై మీరేమనుకుంటూ ఉన్నారు? దీని ప్రభావం ఎలా ఉంటుందని అనుకుంటూ ఉన్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇప్పటికే TCS, ఇన్ఫోసిస్ లాంటి సంస్థలు అమెరికాలో ఉన్న స్థానికులకే ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఇస్తూ ఉన్నాయి. దీంతో అమెరికాలో ఉన్న స్థానికులకు, అమెరికన్స్కి ఉద్యోగాలు కల్పించే కోటాలో వాళ్ళ ప్రాధాన్యత కూడా పెరుగుతూ ఉంది. ఆ నిర్ణయం తీసుకున్నాయి. కానీ ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అమెరికాలో ఉన్న కంపెనీలు ఇతర దేశస్తులను రిక్రూట్ చేసుకోవద్దు అని హుకుం జారీ చేయడంతో దీని ప్రభావం ఎలా ఉంటుందనే చర్చ ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. మన దేశంలో చాలా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎక్కువగా ఉన్నారు. పైగా అమెరికాలో ఉన్న కంపెనీలు చైనా, భారతదేశంలో పెట్టుబడులు పెడుతూ ఉన్నాయనే విషయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇక్కడ చెప్పాడు. ఐర్లాండ్ని అడ్డం పెట్టుకొని తక్కువ లాభాలు చూపిస్తున్నారు, ఐర్లాండ్ అడ్డం పెట్టుకుని తక్కువ లాభాలు చూపిస్తున్నారు, ఎక్కువ లాభాలని వాళ్ళు గడిస్తూ ఉన్నారు. ఈ రకంగా స్వేచ్ఛను ఉపయోగించుకుంటూ అమెరికా పౌరులకు నష్టాన్ని కలిగిస్తున్నారు అని అమెరికా అధ్యక్షుడు చెప్తున్నారు. అంతేకాదు అమెరికాలో ఉన్న పౌరులు అమెరికా కంపెనీలు ఏవి కూడా తమను పట్టించుకోవడం లేదు అనే భావనలో ఉన్నారు. గతంలో ఏదైనా జరుగుండొచ్చు, బైడెన్ కాలంలోనో ఇంకొకప్పుడు ఏదైనా జరుగుండొచ్చు, కానీ ట్రంప్ హయాంలో మాత్రం అలాంటివన్నీ కంపెనీలు మానుకోవాలి అంటూ వార్నింగ్ ఇచ్చారు. ట్రంప్ హయాంలో అలాంటివి జరగవు, అమెరికా ఫస్ట్ అనే నినాదంతోనే ముందుకు వెళ్తాం, అమెరికాలో ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లకే ఫస్ట్ అవకాశాన్ని కల్పించాలి, ఇతర దేశస్తులను ఎవరిని కూడా రిక్రూట్ చేసుకోవద్దంటూ అమెరికా అధ్యక్షుడు చాలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీని ప్రభావం ఎలా ఉండబోతుందనే చర్చ జరుగుతుంది. మా ప్రతినిధి రామ్దాస్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. రామ్దాస్, ఇప్పటికే ట్రంప్ ఏ నిర్ణయం తీసుకున్నా అది వివాదాస్పద నిర్ణయమే తీసుకుంటారు. ప్రతి దానిలోనూ ట్రంప్ వేలు పెడుతూనే ఉంటారు. ఇతర దేశాల విషయంలో అండ్ ఆసియా రాజకీయాల విషయంలో కూడా ట్రంప్ వేలు పెడుతుంటుంటారు. H1B వీసాలను కఠినతరం చేసినప్పుడే ఇది భారతీయ విద్యార్థులపై, భారతీయ సాఫ్ట్వేర్ ఇంజనీర్లపై పెద్ద ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంటుందని అనుకున్నా, దాని ప్రభావం అలాగే కనిపిస్తుంది. ఇప్పుడు అమెరికా కంపెనీలు ఇతర దేశస్తులను రిక్రూట్ చేసుకోవద్దు అని ట్రంప్ అన్న మాటల ప్రభావం ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది?
పెట్టిన టెక్ కంపెనీలను కానీ ఇతరత్ర మొబైల్ కంపెనీలు కానీ లేదా వేరే బహుళజాతి కంపెనీలను అన్నింటినీ కూడా బెదిరించడం ట్రంప్ కి కొత్త కాదు. ఇతరకు కూడా చాలాసార్లు బెదిరించిన పరిస్థితి. ఆ ధోరణి మాట్లాడాడు. ఇప్పుడు తాజాగా రాడికల్ గ్లోబలిజం అంటున్నాడు. అంటే ఆ విధానంతో అమెరికన్ ఉద్యోగులు మోసపోయారు, ముఖ్యంగా అమెరికన్ యువతను మోసం చేశారని చెప్తున్నారు. అంటే ప్రధానంగా గ్లోబలిస్ట్ మైండ్ సెట్ తో ఈ అమెరికా టెక్ కంపెనీలు అమెరికా వెలుపల చైనాలో కావచ్చు, ఇండియాలో కావచ్చు, ఏషియాలో ఇంకా మిగతా చోట్ల పెట్టే కంపెనీల ద్వారా ఉద్యోగాల రిక్రూట్మెంట్ కూడా ఆయా దేశాల నుంచి తీసుకుంటున్నారు. ఇది అమెరికన్లకు తీవ్ర ప్రభావం చూపుతుంది. అమెరికన్ల పట్ల నిర్లక్ష్యానికి గురవుతున్నారంటూ ఆయన చెప్తున్న పరిస్థితి. ప్రధానంగా ఇక్కడ అంటే కొన్ని ప్రముఖ కంపెనీలు, ఇక్కడ గూగుల్ కావచ్చు, మైక్రోసాఫ్ట్ కావచ్చు, ఇక్కడ నుంచి మీరు రిక్రూట్మెంట్ అంటే ఇతర దేశంలో తీసుకోవడం ఆపేయండి, అమెరికాలకి ప్రాధాన్యత ఇవ్వండి. అంటే ఉద్యోగాల మన సంగతి ఏంటి, పక్క వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే కంటే మన సంగతి ఏంటంటూ ఆయన ఒక రకంగా ప్రశ్నిస్తున్నాడు, హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే కనబడుతోంది. అంటే ఇక్కడ స్వేచ్ఛను, అమెరికా ప్రభుత్వం ఇచ్చే స్వేచ్ఛను ఉపయోగించుకొని లాభాలు ఆర్జిస్తున్నారు, కానీ బయట దేశాల్లో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు, వాళ్ళ ఉద్యోగాలు ఇస్తున్నారు. ఈ రకమైన కామెంట్ చేస్తున్న పరిస్థితి కాబట్టి అయితే ఇది ట్రంప్ హయామది. ఆ రోజు పోయిన ఇక్కడ నుంచి అది జరగదంటే ఒక రకంగా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి. అంటే అమెరికా కోసమే అమెరికా కంపెనీలు పనిచేయాలి, మేక్ అగైన్ అమెరికా ఫస్ట్ అనే నినాదాన్ని ఆయన మళ్ళీ నొక్కి చెప్తున్నా. గతంలో కూడా ట్రంప్ అధికారంలోకి రాగానే ఇలాంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పాస్ చేయడం ద్వారా ఈ H1B వీసాలు, ఇమిగ్రేషన్ పాలసీలు ఇవన్నీ కూడా చాలా కఠినత చేసిన నిబంధనలన్నీ కూడా అప్పటి కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. సో మళ్ళీ అమెరికా ఫస్ట్ నినాదం మనకు కావాల్సింది అదే, నేను మిమ్మల్ని కోరుతున్నా అంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితి. వాషింగ్టన్ లో జరిగిన AI సమ్మిట్ లో ఆయన ఈ అంశాన్ని అయితే చాలా క్లియర్ గా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా అమెరికా కంపెనీలు ఇప్పుడు ఉద్యోగాల రూపకల్పన మీద దృష్టి పెట్టాలి, ముఖ్యంగా చైనాలో ఫ్యాక్టరీలు పెడుతున్నారు. సో అక్కడ కాకుండా ఈ నేల మీద ఏర్పాటు చేయాలి, అలాగే ఇక్కడి నుంచి తీసుకోవాలి. చైనాలో ఎక్కడో ఫ్యాక్టరీలు పెట్టి అలాగే భారత్ నుంచి IT ఎక్స్పర్ట్స్ ని, నిపుణులను అక్కడి నుంచి ఉద్యోగాలు ఇచ్చి బయట వారికి ఇచ్చి వాళ్ళనే మీరు పోషిస్తున్నారనే ధోరణిలో ఆయన మాట్లాడడం మరొకసారి అంటే ట్రంప్ వైఖరి మరొకసారి బయటపడింది. అంటే అమెరికాకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఆయన వైఖరిని గట్టిగా నొక్కి చెప్తున్నాయి, మిగతా దేశాలపై అక్కసులో వెళ్ళగలుగుతున్నారనే విషయం చాలా క్లియర్ గా అర్థమైంది రోహిత్. గతంలో యాపిల్ కంపెనీ మీద కూడా చాలా బెదిరింపు ధోరణిలో మాట్లాడాడు, 25% సుంకాలు ఇస్తాడు. అంటే ఇప్పుడు ఒకవేళ రామ్దాస్ ఈ కంపెనీలు అమెరికా అధ్యక్షుడు చెప్పినట్టుగా ఇతర దేశస్తులకు ఉద్యోగాలు ఇవ్వటాన్ని ఆపకపోతే, అమెరికా పౌరులకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలి అనే నిర్ణయాన్ని ఒకవేళ ఆ కంపెనీలు ఒబే చేయకపోతే ట్రంప్ ఆ కంపెనీలపై ట్యాక్సులు పెంచే అవకాశం ఉంటుందా? ఇంతకుముందు యాపిల్ కంపెనీ ధోరణితో ఆయన బెదిరించే ధోరణితో మాట్లాడారు. వాల్మార్ట్ కావచ్చు, యాపిల్, వాల్మార్ట్, ఇంకా కొన్ని చాలా కంపెనీలు, అలాగే ఆటోమొబైల్ ఇండస్ట్రీ కూడా చాలా భయంకరమైన రీతిలో సుంకాలు విధించిన పరిస్థితి. ఎక్కువ శాతం యూరోప్ లో చాలా దేశాల్లో తయారవుతాయి. ఈవెన్ మిత్ర దేశాలు, పశ్చిమ దేశాలు కూడా ఎవరిని లెక్క చేయకుండా ట్రంప్ ఇలాంటి వృత్తిలో పోయాడు. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ సంతకం చేశాడు. ఇప్పుడు అదే ఎదురుని చెప్పాలి. భవిష్యత్తులో కూడా ఆయన ఆ రకమైనటువంటి చర్యలకు కొనుక్కునే అవకాశం ఖచ్చితంగా కనబడుతుంది. ఎందుకంటే అసలు ఇక్కడ అనే పేరుతో తనకు నచ్చలేదు, ఆపిల్ ఇంటెలిజెన్స్ అనే పేరు కూడా నచ్చలేదు. అది టెక్నాలజీ కాబట్టి అది ఎంతకంటే మనిషి ఉండాలని కోరుకుంటున్నా అంటూ ఆయన చెప్తున్న పరిస్థితి. అంటే ప్రతిదీ కూడా తన ముద్ర ఉండేందుకు ప్రయత్నిస్తాడు. కానీ నిజానికి ఒకవేళ అదే చేయాల్సి వస్తే నైపుణ్యం కొరత ఏర్పడే అవకాశం ఉండదా? ఆయా కంపెనీలకు నష్టం వాటిల్లే అవకాశం ఉండదా? దీన్ని కంపెనీలు ఎలా తీసుకునే అవకాశం ఉంటుంది? ఇప్పుడు కంపెనీలు కూడా అదే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా ట్రంప్ కోరుతున్న విధంగా కేవలం అమెరికాలోనే పెట్టుబడులు పెట్టి అమెరికన్స్ గా ఉద్యోగాలు ఇవ్వాలంటే నిపుణులైన మానవ వనరుల కొరత ఖచ్చితంగా ఏర్పడే అవకాశం ఉంది. ప్రధానంగా అమెరికన్ కంపెనీలు టెక్ దిగ్గజాలు ఏవైతే ఉన్నాయో భారత్ నుంచి కానీ అలాగే ఏషియన్ దేశాల నుంచి, ముఖ్యంగా భారత్ కావచ్చు, ఫిలిప్పైన్స్ కావచ్చు, అలాగే ఇండోనేషియా కావచ్చు, అలాగే చైనా నుంచి, ఇంకా చాలా భారత్, దక్షిణాసియా, అలాగే ఆగ్నేయాసియా దేశాలు చాలా మంది రిక్రూట్ చేసుకుంటారు. యూరోప్ నుంచి కూడా రిక్రూట్ చేసుకుంటారు. ఇవన్నీ కూడా చాలా ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే టెక్నాలజీ పరంగా భారతీయులు చాలా వరకు అందిపుచ్చుకుంటున్నారు. ఈ ట్రంప్ వ్యాఖ్యలు భారతదేశంపై ఏ రకంగా ప్రభావం చూపుతాయని ఖచ్చితంగా టెక్ సంబంధపడే అవకాశం చూపించే అవకాశం, ముఖ్యంగా ఇండియన్ IT ఉద్యోగాలు అవుట్ సోర్సింగ్ రంగంపై ఇది ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. సో నో మోర్ ఇండియన్ వర్కర్స్ అంటూ ట్రంప్ చాలా క్లియర్ గా చెప్తున్నారు. సో దాంతో పాటు యాపిల్, గూగుల్, టెస్లా ఇవన్నీ కంపెనీలు కూడా ఇప్పుడు భారతదేశంలో ఉద్యోగాలు పెట్టినాయి. మోరోవర్ ఇంకో విషయం మనం గమనించాలి, అమెరికా వెలుపల
కంపెనీలు తమ హెడ్ క్వార్టర్స్ పెట్టాయంటే అది కేవలం ఇండియాలోనే, అది కూడా మన హైదరాబాద్ లోనే పెట్టారు. ఇలా అంటే భారత్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న పరిస్థితి. టెక్ కంపెనీలు కావచ్చు, ఆటోమొబైల్ కావచ్చు, చాలా కంపెనీలు భారత్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి. భారత్ లో ఉన్న మానవ వనరులు చాలా క్వాలిటీతో కూడుకొని ఉంటాయి కాబట్టి ఇక్కడ వాళ్ళకి చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఇప్పుడు హోమ్ ఆఫ్ ఇండియన్ వర్కర్స్ ఈ హెచ్చరికలు చాలా వరకు అవకాశం కనిపిస్తున్నాయి. భారతదేశంలో ఉద్యోగాలు ఇవ్వడంపై 25% టారిఫ్ విధించవచ్చంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మనం అనుకుంటున్నట్టుగా ఒకవేళ ట్రంప్ ఆ దిశలో కూడా ఆలోచించవచ్చు. ఒకవేళ తన మాట వినకపోతే బేఖాతరు చేస్తే కనుక ఖచ్చితంగా ఆయా కంపెనీలపై ఈ టారిఫ్ సుంకాల బెదిరింపు ఆ ధోరణితో కూడా వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. సో మొత్తం మీద అంటే ఇక్కడ చాలా క్లియర్ గా చెప్తారు, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి కంపెనీలు భారతీయులను నియమించుకోవద్దు, అమెరికన్లపై దృష్టి సారించాలి, లేని పక్షంలో భారీ మూల్యం ఆ రకంగా ఒకవేళ కంపెనీలు కనుక దారికి రాకపోతే కనుక ఖచ్చితంగా అదే పని చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఆ రకంగా భారతీయులకు కొంత ఇబ్బంది అవకాశం కనిపిస్తుంది. సో ఆయన క్లియర్ గా చెప్తున్నారు, ఇది నా పాలనలో ఇంకా రోజులు సాగవు, ఖచ్చితంగా ఇది మనం ముందుకు వెళ్ళాలంటే ఇదే వైఖరి అనుసరించాలి, తద్వారా అమెరికాని మేక్ అగైన్ గ్రేట్ అమెరికా అంటూ ఆయన చెప్తున్నాడు. అండ్ అలాగే ఈ పర్టికులర్ ఏ చదువు సంబంధించి ఏ రేస్ లో కూడా విజయం సాధించాలంటే సిలికాన్ వ్యాలీలో దేశభక్తి అవసరం అంటే పర్టికులర్ గా తీసుకుంటాడు. దేశభక్తి ఉండాలి, దేశం కోసమే పనిచేయాలి, మన కంపెనీలు మన వాళ్ళని తీసుకోవాలి, ఏదైనా సరే మనమే ప్రొడక్షన్ చేయాలి, మనమే ఉద్యోగాలు ఇవ్వాలి, మనమే మార్కెట్ చేయాలి. దూరంతో ట్రంప్ వెళ్తారు కానీ అది సాధ్యం అవుతుందా లేదా అనేది పక్క పెడితే నిపుణుల కొరతనే ఖచ్చితంగా అమెరికా భవిష్యత్తులో ఎదుర్కొనే అవకాశం చాలా క్లియర్ గా కనిపిస్తుంది. రైట్ రామ్దాస్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వివాదాస్పద నిర్ణయాన్ని తీసుకునే విధంగా ఆయన ముందుకు వెళ్తూ ఉన్నారు. అమెరికాలో ఉన్న టెక్ కంపెనీలు చైనాలో కంపెనీలను పెట్టుకుని భారతీయులను తీసుకుని ఐర్లాండ్లో కార్పొరేట్ ట్యాక్స్లను తక్కువగా చెల్లిస్తూ ఎక్కువ లాభాలను ఆర్జిస్తూ అమెరికా పౌరులకు నష్టాన్ని కలిగిస్తూ ఉన్నారు. కాబట్టి ట్రంప్ హయాంలో ఇక అలాంటివి కుదరవు. అమెరికా కంపెనీలు బయట దేశాల్లో పెట్టుబడులు పెట్టే కంటే అమెరికాలోనే కంపెనీలు స్థాపించి అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వాలి, ఆ దిశగా ఆలోచన చేయాలి, ఆ దిశగా ప్రయత్నాలు మొదలు కావాలి అని అమెరికా అధ్యక్షుడు చెప్తున్నారు. ఒకవేళ అలా కాకపోతే ఆయా కంపెనీలపై ఎక్కువ ట్యాక్సులు విధించే నిర్ణయాన్ని కూడా అమెరికా అధ్యక్షుడు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే H1B వీసాల విషయంలో కూడా నిబంధనలను కఠినతరం చేయడంతో దాని ప్రభావం భారతదేశం, చైనా వంటి దేశాలపై చాలా స్పష్టంగా పడుతూ వస్తుంది. అఫ్కోర్స్ దీనివల్ల అమెరికాలో ఉన్న స్థానికులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయి, కానీ భారత ఉద్యోగులకు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు అవకాశాలు తగ్గుతున్నాయి. అదే సమయంలో అమెరికా స్కిల్ను కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ అమెరికాకు స్కిల్ కొరత ఏర్పడే అవకాశం ఉంటుందని కూడా అమెరికా కంపెనీలు భయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నాయి. ఒకవేళ మొత్తానికి ఎంప్లాయ్మెంట్ని ఆపేసి ఓన్లీ అమెరికాలో ఉన్నటువంటి పౌరులకు మాత్రమే ఉద్యోగ అవకాశాలు ఇస్తే నైపుణ్య కొరత ఏర్పడే అవకాశం ఉంటుంది అని ఆ కంపెనీలు కూడా ఇప్పుడు ఆందోళన చెందుతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం అమెరికా ఫస్ట్ అనే నినాదానికే ఆయన కట్టుబడి ఉన్నారు. విదేశీయులకు ఉద్యోగాలు అవకాశాలు ఇవ్వడం కాదు, అమెరికా పౌరులకు మాత్రమే తొలుత ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా నిర్ణయాలు తీసుకోవాలి అంటూ ఆదేశాలు జారీ చేశారు. ఒకసారి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏం మాట్లాడారో చూద్దాం. And perhaps most importantly, winning the AI race will demand a new spirit of patriotism and national loyalty in Silicon Valley and long beyond Silicon Valley. For too long, much of our tech industry pursued a radical globalism that left millions of Americans feeling distrustful and betrayed. And you know that. Everybody knows that. Everybody in this room certainly does. Many of our largest tech companies have reaped the blessings of American freedom while building their factories in China, hiring workers in India, and slashing profits in Ireland. You know that. All the while dismissing and even censoring their fellow citizens right here at home. Under President Trump, those days are over. We need U.S. technology companies to be all in for America. We want you to put America first. You have to do that. That's all we ask. That's all we ask. And perhaps most importantly, winning the AI race will demand a new spirit of patriotism and national loyalty in Silicon Valley and long beyond Silicon Valley. For too long,
much of our tech industry pursued a radical globalism that left millions of Americans feeling distrustful and betrayed. And you know that. Everybody knows that. Everybody in this room certainly does. Many of our largest tech companies have reaped the blessings of American freedom while building their factories in China, hiring workers in India, and slashing profits in Ireland. You know that? All the while dismissing and even censoring their fellow citizens right here at home. Under President Trump, those days are over. We need U.S. technology companies to be all in for America. We want you to put America first. You have to do that. That's all we ask. That's all we ask. The Big Folk Night 2025. Celebrating the soul of Telangana. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీవాలా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.